శ్రీ గురుభ్యో నమ. శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానందలహరి 26వ శ్లోకము. ఈ శ్లోకంలో శంకర భగవత్పాదులు తనకు ఈశ్వర సాక్షాత్కారం ఎప్పుడు లభిస్తుందా అని, ఆ శివదర్శనం అయినప్పుడు తాను ఆ ప్రభువు పాదాలు రెండు ప్రేమతో పట్టుకుని వాటిని తన తలపైన, కళ్ళపైన, రొమ్ముపైన ఉంచుకొని ఆ పాదపద్మాల పరిమళాన్ని ఆఘ్రాణించి వాటిని ఆలింగనం చేసుకుని ఆ ఆనందాన్ని అనుభవించే అదృష్ట సమయం తనకు ఎప్పుడు లభిస్తుందో అనే తహతహను, శివునిపై తనకు గల ప్రేమాధిక్యాన్ని వెల్లడించారు. కదా వా త్వాం దృష్ట్వా గిరిశతవ భవ్యాంఘ్రియుగళం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ సమాశ్లిష్యాఘ్రాయ స్ఫుటజలజగంధాన్ పరిమళాన్ అలభ్యాం బ్రహ్మాద్యైర్ముదమనుభవిష్యామి హృదయే. ఈ శ్లోకమునకు భావము: ఓ పరమేశ్వర, నిన్ను దర్శించి నీ శుభకరమైన పాదపద్మములను నా చేతులతో పట్టుకుని వాటిని తలయందు, నేత్రములయందు, రొమ్ముపైన చేర్చి వాటిని కౌగలించుకొని వికసించిన పద్మము యొక్క వాసన వంటి వాసన గల వాటి పరిమళములను ఆఘ్రాణించి బ్రహ్మ మొదలైన దేవతలకు కూడా పొందశక్యము కాని ఆ ఆనందాన్ని నేను ఎప్పుడు అనుభవిస్తానో కదా. శంకర భగవత్పాదుల వారు ఈ శ్లోకంలో భగవంతుని యందు ఉండవలసినటువంటివన్నీ, తనకు ఉన్నటువంటివన్నీ, భక్తి యొక్క పరాకాష్ఠను ప్రకటించారు. ఈ ప్రేమను మించిన ప్రేమ మరొకటి ఉండదు. భగవంతుని ప్రత్యక్షంగా చూడాలని ఆ భగవంతుని పాదాలను కళ్ళకు అద్దుకొని వాటిని శిరస్సుపైన, నేత్రములపైన, రొమ్ముపైన పెట్టుకొని వాటిని ఆలింగనం చేసుకొని వాటి సువాసనను వాసన చూడాలని, ఆ దర్శన భాగ్యం తనకు ఎప్పుడు లభిస్తుందో కదా అని శంకరులు తహతహలాడారు. ఇందులో పరమేశ్వరుల దర్శనానికై శంకరులు చూపిన ఉత్కంఠ అపూర్వమైనది. ఇందులో ఆయనకు గల భగవంతునిపై ప్రేమ వెల్లివిరిసింది. ఆ ప్రేమయే భక్తి. భక్తి అంటే నారద భక్తి సూత్రాల్లో సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప అని చెప్పబడింది కదా. ఇటువంటి భగవంతునిపై గల ప్రేమయే సిసలైన భక్తి అని దాని అర్థం. భగవంతునిపై ఇటువంటి ప్రేమ కుదురుకుంటే ఆ భక్తుడు స్నాన సంధ్యావందనాదులు చేసినా చేయకపోయినా పర్వాలేదు, జప పూజాధికము నిర్వర్తించినా నిర్వర్తించకున్నా లోపం లేదు, ప్రార్థన చేయకపోయినా అతనికి వచ్చిన లోటేమీ ఉండదు. శాస్త్రం కూడా అత్యంత భక్తియుక్తానాం న శాస్త్రం నైవచ క్రమం. అధికంగా భక్తి గల వారికి శాస్త్రంతోనూ ఆచార క్రమంతోనూ పని లేదు అని చెప్పింది. భక్తి ఒక్కటి ఉంటే అన్నీ ఉన్నట్లే అని శాస్త్ర నిర్ణయం. భక్తుడు తన హృదయంలో ముద్రితమై ఉన్న దైవాన్ని దర్శించటం జరిగితే అప్పుడు భక్తుడు ఏ విధంగా ఆ స్వామిని సేవించి తరించాలో ఈ శ్లోకంలో శంకరులు తనను ఒక భక్తునిగా ఆపాదించుకొని ఆ రహస్యాన్ని లోకానికి వెల్లడించారు. వారు కరుణా సముద్రులు కదా. భక్తుడు దైవాన్ని చూడగానే ముందు పవిత్రమైన దైవం పాదాలను తన చేతులతో పట్టుకోవాలట. తరువాత ఆ పాదాలను తలకు, కళ్ళకు, వక్షస్థలానికి హత్తుకొని వాటిని గట్టిగా ఆలింగనం చేసుకోవాలట. ఆ దైవ పాదపద్మ పరిమళాలను ఆఘ్రాణిస్తూ బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మొదలైన పెద్దలకు సహితం పొందశక్యం కాని ఆ ఆనందాన్ని తన హృదయంలో నిండా నింపుకొని పరవశించిపోవాలట. ఇదే భక్తునికి దైవానికి మధ్య ఉండవలసిన గొప్ప ప్రేమానుబంధం అని శంకరులు ఈ శ్లోకం ద్వారా భక్తి రహస్యాన్ని సూచించారు. అల్పజ్ఞులైన మనపై శంకరులు ప్రసరించిన కరుణావర్షమిది. శంకరులు జగద్గురు సార్వభౌములు. శంకరులు విజ్ఞాన నిధి అని మనకందరకు తెలిసిందే. కానీ ఆయన ప్రేమనిధి అని కూడా ఈ శ్లోకం తెలుపుతోంది. శంకరుల ఉపాధి ధర్మమయం కాగా ఆయన మనస్సు ప్రేమమయము, ఆయన హృదయం జ్ఞానమయం. నదులు సముద్రములో సంగమించినట్లు కర్మభక్తి జ్ఞానములు మూడు
ఆయన జీవితంలో మేళవించాయి. శంకరుల జీవితము మహాత్ముల జీవితాలకు ఆదర్శప్రాయమని శ్రీ శుద్ధ చైతన్య స్వామివారు తమ వివరణలో వెల్లడించడం గమనార్హం. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.